మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గుడివాడకొస్తే రానీయము అని చెప్పేసి అనడం గాని, వస్తే ఖబర్దార్ అని చెప్పేసి ఇలాంటి సవాళ్ళు విసరడం గాని ఏంటి సార్ అది? చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే చంద్రబాబు నాయుడు దడ అక్కడ. అందుకనే ఆయన మీద ఉన్న కోపంతో క్రిస్టియానిటీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ పాస్టర్లు ఉన్నారు చూసారా, డే బై డే డే బై డే డే బై డే కన్వర్షన్ చేస్తూ ఉంటున్నారని చెప్పి మాట్లాడాడు. మేం కన్వర్షన్ చేయటం ఏంటి? ఏముంది నీకు అక్కడ? నీ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, నీకు తెలుసు ఎలా జరుగుతుందో తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి వెళితే కన్వర్షన్ చేసినట్ట. మరి నువ్వు బైబిల్ క్రైస్తవ సభలకు వచ్చి క్రైస్తవ మీటింగ్లకు వచ్చి బైబిల్ చదివితే అది కన్వర్షన్ కాదా? నువ్వు వచ్చి ప్రసంగాలు చేస్తే అది కన్వర్షన్ కాదా? ఈ రోజున పాస్టర్స్ మీటింగ్ పెట్టావు గుడివాడకు వచ్చి. ఆ రోజు నువ్వు పాస్టర్స్ మీటింగ్ పెట్టి క్రిస్టియన్ సమావేశం ఎలా పెడతావు? నువ్వు డే బై డే కన్వర్షన్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడి పిచ్చి పిచ్చి వాగుడు వాగి నువ్వు ఈ రోజున వచ్చి నువ్వు అదే క్రిస్టియన్స్ మధ్యకి వచ్చి మీటింగ్లు పెడతావా? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, క్రైస్తవం జోలికి వస్తే జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నీ సభలను అడ్డుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చాము ఆ రోజున మేము. ఆ రోజున వార్నింగ్ ఇవ్వటం గల కారణం అదే. చంద్రబాబు నాయుడు ఆయన చేసిన నీచ సంస్కృతి ఎలాగా ఉంటుందండి. ఇప్పుడు వాడేసుకున్నాడు క్రైస్తవుల్ని, పాస్టర్లని, ఐటీ ప్రోగ్రామ్ చెప్తాడు, వెళతాడు, క్రిస్టియన్స్ పెడతా ఉంటాడు, ఎన్ని జరుగుతూ ఉంటాయి. మొన్న ఏం చేశాడు? ఒక పాస్టర్ ఉన్నాడు, తాగి రోడ్డు మీద పడి చచ్చిపోయాడు. నువ్వెవడో మాట్లాడతాకి? ఒక సైకోలాగా మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రివేనా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సైకోనా? సైకోలాగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ పదాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నావు, నేను ముఖ్యమంత్రిని, ఎలా మాట్లాడాలన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. తాగి చచ్చిపోయాడని చెప్తున్నావు. నీకు దమ్ముంటే కౌంటర్ దాఖలు చేయి. తాగి చచ్చిపోయాడు, చంపేశారు, బయటకు వస్తుంది. అంతేగాని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికైనా నువ్వు ముఖ్యమంత్రి. ప్రజలుంటేనే ముఖ్యమంత్రి, ప్రజలు లేకపోతే ఎవరికైనా నువ్వు ముఖ్యమంత్రి. మిమ్మల్ని లెక్క చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ కాదు. వైసీపీ పార్టీ ఏంటండి? వైసీపీ పార్టీ కాదు కదా. వైసీపీ పార్టీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నా. నేను వైసీపీ పార్టీయే. వైసీపీ పార్టీ అని కాదని నేను చెప్పట్లా. వైసీపీ పార్టీ అయితే నా జాతికి నష్టం జరిగితే అవసరమైతే పార్టీకి కూడా దూరంగా ఉంటాను. నేను పార్టీని కూడా వదిలేస్తాను. నేను నా పార్టీ ముఖ్యం కాదు. నా క్రిస్టియానిటీ, నా జాతి, నా ప్రజలు నాకు ముఖ్యం. మీ జాతి ముఖ్యము. అండ్ దానికోసము మీరు వైసీపీ పార్టీలో ఉండి 23 నియోజకవర్గాల్లో కూడా తిరిగి ప్రచారం చేశారు. అన్నీ మనం చూసాం. కానీ మీకెందుకు ఉన్నత స్థానం కానీ మీకంటూ కూడా ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? వాటి వెనకలున్న ఆ శక్తులు ఎవరు? అంత కష్టపడ్డారు కదా. ఏంటంటే మీ కంప్లీట్ కూడా అంటే ఎంతో శక్తితో అండ్ 23 నియోజకవర్గాలు తిరిగి నా పార్టీకే ఓటేయాలని చెప్పేసి ప్రచారం చేశారు, అన్నీ చేశారు. అయినా కానీ అంత కష్టపడినా కానీ గుర్తింపు రాకపోవడం ఏంటి సార్? అంటే గుర్తింపు రాకపోవటం అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక దళిత కుటుంబంలోంచి నేను వచ్చిన వ్యక్తిని. రెండోది ఏంటంటే మేము కష్టపడి పనిచేసే విధానం ఏదైతే ఉందో, మేము తిరిగిన విధానం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళట్లా. మేము కూడా చాలాసార్లు నేను కేఎన్ఆర్ గారికి, జగన్ గారి పిఏ గారికి మెసేజ్లు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కొంతమంది వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు పట్టించుకుంటలేదు. ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది. కనుక ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేయండి అని చెప్పి నేను ఒక కేఎన్ఆర్ గారికి ఆ విషయాన్ని జగన్ గారికి తెలియజేయమని చెప్పి పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే నేను ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పటికీ సెంట్రల్ ఆఫీస్లో మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఉంటుంది. తగిన సమయంలో మాకు ఏ పోస్ట్ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అనేది అధిష్టానం చూస్తుంది. దానికోసం వేచి ఉన్నాం. పోస్ట్ ఉన్నా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఎవడ ఉడతూపులకు భయపడేది లేదు, ఎక్కడ జడిసేది లేదు. ఉన్న దాంట్లోనే పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మీ పార్టీలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అప్పుడు ఉన్న కొడాలి నాని గారు ఏమన్నా ఆపారనుకోవచ్చా? కొడాలి నాని గారు ఆపటం అంటే
అంటే ఉన్న పార్టీలోనే రాజకీయాలు కూడా ఉంటాయి కదా, బయట రాజకీయం వేరు, మరి ఉన్న పార్టీలో కూడా రాజకీయాలు ఉంటాయి కదా. కొడాల నాని గారు ఆపేది ఏమి లేదు, ఆయన బాగానే ఉన్నారు. ఆ, ఆయన కూడా అధిష్టానానికి సిఫారసు చేయటం జరిగింది. సార్ మరి క్వశ్చన్ సార్, పాస్టర్లు సో బోధకులుగా ఉంటారు కరెక్టే, కానీ వాళ్ళు కోటీశ్వరులుగా ఎలా మారుతున్నారు? మీరు మీరు ఏదో ఒక 10 మందో 20 మందో పాస్టర్లను చూసుకుని కోటేశ్వరులు అనుకుంటున్నారు, కానీ కనీసం తినడానికి లేని పాస్టర్లు చాలామంది ఉన్నారు. మీరు 100లో ఒక 10 మందిని చూస్తున్నారు, మీరు 90 మందిని చోట్ల తినడానికి లేకుండా ఇబ్బంది పడే పాస్టర్లు, దైవ సేవకులు చాలామంది ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న వ్యక్తులు, కనీసం సైకిల్ కూడా లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది కోటీశ్వరులు అయినంత మాత్రాన పాస్టర్లు అందరూ కోటీశ్వరులని కాదు అక్కడ. సార్ జాన్ బెన్నీ లింగం ఏంటి సార్? అంటే మారిన తర్వాత జాన్ బెన్నీ వచ్చిందా? ఎస్, నా జాన్ బెన్నీ లింగం అనేది నా సర్నేమ్. అది నా కామెంట్లో ఫేస్బుక్లో కామెంట్స్ పెడతా ఉంటారు, లింగం తీసి మతం మారిన కుక్క అంటాడు. నిజంగా అడిగి నిజంగా తెలిస్తే ఈ ఈ ఈ బూట్ కాల్తో నిజంగా మతం మారిన కుక్క అంటే నేను కూడా చాలా పదాలు వాడగలను. ఈ బూట్తో సమాధానం చెప్పాలనిపిస్తుంది, కానీ నేను అలా చేయలేకపోతున్నా. కొన్ని మేము కొన్నిటికి లోబడి చెప్పొచ్చు, పర్వాలా. పవన్ కళ్యాణ్ లాంటి చెప్పులు తీసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితులు కనపడి మేము కూడా అనొచ్చు, తప్పలేదు. వీళ్ళందరూ ఈ ఈ ఈ చెంచాగాళ్ళందరూ పెంచి పోషిస్తున్న వాళ్ళు వీళ్ళంతా మా మీద. లింగం సర్నేమ్ తీసేస్తారు ఎవడన్నా. బోర్డు లింగం, ఆ లింగే కదా పూజ చేసేది వీళ్ళు. సార్ బోర్డు లింగాన్ని నన్ను అంటామండి, నన్ను బోర్డు లింగం, ఆ లింగం, ఈ లింగం. ఒక లింగాన్ని నువ్వు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నా పేరు లింగం అని ఉంది, ఆ లింగం అనే దాన్ని అసలు దాన్ని భావించి నువ్వు ఎలా దాన్ని రెస్పెక్ట్ చేయాలి? అసలు నువ్వు పూజిస్తున్న వ్యక్తివి, నీకు అలా లేదు. నువ్వు అవమానపరచడమే. నువ్వు అవమానపరిచి కొంతమంది కుక్కలని చెప్పే కదా వాళ్ళు. ఈ రోజున ఏమంటే పేరండి, మేము ఎలా గౌరవిస్తున్నాం, ఎలా సంస్కారంతో ఉన్నాం. ఒక పోస్టు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక పోస్ట్ వస్తే అంత ఎటకారమా? నీకులాగా మాట్లాడటం రాదా? యేసు ప్రభు చున్నీ వేసుకున్నాడు, యేసు ప్రభుకి చున్నీ తీమానండి. 30 వేల సంవత్సరాల క్రితం, 1,00,000 సంవత్సరాల క్రితం ఈ నేత వస్త్రాలు ఎక్కడి నుండి వచ్చినాయండి? ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ చున్నీలు ఎట్ట వేశారు మీరు? అంటే మీ దేవుళ్ళకి దేవతలకి చున్నీలు లేవా? పోస్టులు చూపించమా? ఎందుకు ఇవన్నీ? యేసు ప్రభు అట్లా 3 మేకులు 6 మతం జోలికి వెళ్ళొద్దు. నీ దైవాన్ని పూజించుకో. నీకు ఏ మతం బాగుందో ఆ మతంలోకి వెళ్ళు. నీ మతాన్ని గురించి నలుగురు బోధించు, అంతేగాని పరమతాన్ని విమర్శించొద్దు ఎక్కడ. అది చాలా తప్పు తప్పు తప్పు. ఒకవేళ మా దాంట్లో అటువంటి వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉన్నా మేము వారిని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మేము విమర్శించడానికి లేము. ఎవరో ఒక అతను కాల్ చేశారు నాకు, ఏమిటండి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఆ విషయంలో మీరు ఎందుకని, ఆక్విడి విషయంలో ఎందుకని మీరు మాట్లాడట్లేదు? దాని గురించి మాట్లాడేది ఏముందో, వాళ్ళు గుడి కట్టుకున్నారు, కట్టుకోనివ్వండి, దానికి మేమే అడ్డమే వస్తాం. కట్టుకోనివ్వండి. వాళ్ళ మధ్య వాళ్ళకి ఏదో ఇంటర్నల్గా గొడవలు చూసుకుంటున్నారు వాళ్ళు. దానికి క్రిస్టియానిటీకి సంబంధం ఏముంది? కానీ దానికి రఘురామకృష్ణరాజు కావాలని క్రిస్టియానిటీ మీద నెట్టాడు. దాన్ని నెట్టి పాస్టర్లను అరెస్ట్ చేయించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి సునకానందం పొందాడు. ఎన్ని రోజులు ఉంటుంది అది? రఘురామకృష్ణరాజు పాపం పండింది, రోజుల దగ్గర పడి అంతే. ఓకే, చట్టం వదిలిపెట్టదు రఘురామకృష్ణరాజుని మాత్రం. సో నైస్ సార్. ఏంటంటే ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల ప్రకారమైనా కానీ మతాల మధ్యలో ఒక విద్వేషాన్ని రేపెట్టే కొంతమంది శక్తులు వాళ్ళ గురించి అయినా కానీ, మీ మీద వస్తున్న కొన్ని ఆరోపణలు దాని గురించి అయినా కానీ వివరణ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు.